లగచర్ల ఘటనలో రైతులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. రైతులు బాధతో జరిగిన తోపులాటలో భాగమే కానీ కుట్ర కాదని అన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని కుట్రతోనే జైల్లో వేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కారు గతంలో 14,000 ఎకరాల భూమిని ఫార్మా సిటీకి కేటాయించింది. మళ్లీ ఎందుకు ఇప్పుడు కొత్తగా భూసేకరణ చేస్తున్నారంటూ ప్రశ్నించారు పైలట్ రోహిత్ రెడ్డి. జిల్లాకు పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న పట్నం మహేందర్ రెడ్డి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని అన్నారు. నరేందర్ రెడ్డి జైలుకు వెళ్లడానికి మహేందర్ రెడ్డి హస్తం ఉందని విమర్శించారు. నరేందర్ రెడ్డి గారికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనను బేషరతుగా రిలీజ్ చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా అక్కడ అభం శుభం తెలియని ఆ రైతులను మరి ఇంత టార్చర్ పెట్టాల్సిన అవసరం లేదు. న్యాయబద్ధంగా వాళ్ళకి ఏదైతే శిక్ష ఉంటుందో అది జరుగుతుంది. అది జరిగినప్పుడు కానీ మీరు ఈ విధంగా వాళ్ళని టార్చర్ పెట్టడం, ఆ సంఘటనలతో సంబంధం లేని వాళ్ళ పేర్లు పెట్టి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడం ఇది తగదు. మీరు తక్షణమే దీన్ని మానుకోవాలి. వాళ్ళందరినీ వెంబటే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత మాత్రం నీకు కుటుంబం పట్ల మమకారం ఉన్నా, నీకు చీము నెత్తులున్నా, నువ్వు నిజంగా పట్నం కుటుంబంకి సంబంధించిన వాడివైతే మళ్ళీ కుటుంబం మొత్తంకి నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు ముందు నీ ఎమ్మెల్సీ పదవికి నీ చీఫ్ విప్ రాజీనామా చేయి. రాజీనామా చేసి నీ కుటుంబానికి అండగా నిలబడు. మేము కూడా నీకు అండగా నిలబడతాం. అంతేగాని ఈ పదవుల కోసం, ఈ రాజకీయం కోసం, ఈ డబ్బు దాహం కోసం నీ ఆస్తులను కాపాడుకోనికే గిట్లా చేసినావంటే ఆల్రెడీ ప్రజలందరూ మాట్లాడుతున్నారు. 30 ఏళ్ళుగా జిల్లాకు పట్టిన శని పోయిందనుకుంటే గా శని పట్నం కుటుంబానికి పట్టుకుంది అని చెప్పి ఈరోజు ప్రజలందరూ మాట్లాడుతున్నారు.